హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా కరివేపాకుతో కారప్పొడి చేస్తున్నానండి. ఈ వీడియో అంతా కూడా ఫుల్గా చూసి ఎలా ఉందనేది కామెంట్ చేసి లైక్ చేయండి. నచ్చితే మరింత మందికి షేర్ చేయండి. ఈ కరివేపాకు కారప్పొడి కోసం నేను ముందుగా 2 రోజుల ముందే కరివేపాకు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద ఇంట్లోనే ఆరబెట్టానండి. ఎండలో ఆరబెట్టామంటే కలర్ చేంజ్ అయిపోయి స్మెల్ పోతుందనమాట. అందుకని ఇలా నలిపితే నలిగిపోయేలాగా ఇంట్లోనే ఆరబెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకు ఆయిల్ వేసే పని ఉండదండి. అందుకోసమని ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా నేను తీసుకున్న కరివేపాకు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని ఒక గుప్పెడు జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకోవడం వల్ల మనం తిన్నది త్వరగా అరుగుతుందన్నమాట. జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ధనియాలు వేసుకోవాలండి. నేను కరివేపాకు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ధనియాలు ఎక్కువ వేసాను అనమాట. లేదంటే ఒక గుప్పెడు ధనియాలు వేస్తే సరిపోతుందన్నమాట. ఈ ధనియాలు కూడా మనకి ఫైబర్ అది ఎక్కువగా ఉండడం వల్ల బాగా డైజెషన్ అవుతుందండి. అలాగే మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. మనం ఈ కారపొడిని ప్రతిరోజు కూడా మొదటి ముద్దలో వేసుకుని తిన్నామంటే బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని అదుపు చేస్తుంది. అలాగే బ్లడ్లో కొలెస్ట్రాల్ ఉండడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్లు, హార్ట్ స్ట్రోక్లు అవి వస్తూ ఉంటాయండి. అలాంటివి రాకుండా నివారిస్తుంది అన్నమాట. కరివేపాకు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. అలాగే కంటికి ఏమన్నా సమస్యలు ఉన్న వాళ్ళకి అవి తగ్గుతాయి. జుట్టు బాగా పెరుగుతుంది, నల్లబడుతుంది కూడా. ఇలా కారపొడిగా తినమంటున్నాను ఎందుకంటే ఇది పచ్చిగా కూడా తినొచ్చండి. డైలీ కూడా మన ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయనుకోండి, ఒక ఇలా పొడవుగా ఉంటుంది కదా, ఒక రెమ్మని శుభ్రంగా కడిగేసి అది నమిలి మింగేసి ఒక గ్లాసు నీళ్ళు తాగామంటే త్వరగా బరువు తగ్గుతాము. అలాగే నేను ముందు చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా మనకి పనిచేస్తాయి. కానీ అలా అందరూ తినలేరు కాబట్టి ఇలా కారపొడైనా చేసుకోవాలి. నేను ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడు ఎండుమిర్చిని కూడా వేసానండి. ధనియాలు వేగుతున్నప్పుడే ఇవి కూడా వేసుకోవాలి. విడిగా వేసి వేయించామంటే గొట్రు వచ్చేసి మనకి దగ్గు వస్తుందన్నమాట. అందుకని వీటిలోనే కలిపి వేసుకోవాలి. నేను తీసుకున్న ఎండుమిర్చి కొంచెం కారం ఎక్కువగా ఉందని కొంచెం తగ్గించి తీసుకున్నానండి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొన్ని వేసుకోవచ్చు. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు కరివేపాకుని వేయించుకోవాలి. కరివేపాకు మన బ్లడ్ని శుద్ధి చేస్తుందండి. కరివేపాకు వేయడానికి ముందే కొద్దిగా చాయ్ మినపప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా డ్రైగానే ఫ్రై చేసుకోవాలి. మన బ్లడ్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటే మనకి తెలియకుండానే రకరకాల రోగాల బారిన పడుతూ ఉంటామండి. ఇలా కరివేపాకుని ఆహారంలో తీసుకోవడం వల్ల అవన్నీ కూడా మనకి తెలియకుండానే తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు చాయ్ మినపప్పు కూడా బాగా వేగిన తర్వాత మళ్ళీ ఇవన్నీ ఈ బాండీలో వేసుకుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి. ఈ కారప్పొడి కొంచెం పుల్ల పుల్లగా ఉందనుకోండి, తినడానికి బాగుంటుంది, అందుకని వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు వేయకపోయినా పర్వాలేదు. ఈ చింతపండు పాత చింతపండు అండి, అందుకని కొంచెం నల్లగా ఉందన్నమాట. చింతపండులో తేమ కూడా తగ్గే వరకు కొంచెం అలా వేయించుకొని ఇవన్నీ కూడా పక్కన ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలన్నమాట. కరివేపాకుని లేతగా ఉన్న కరివేపాకుని మిక్సీ పట్టుకొని కూర కూడా వండుకుంటారండి. చాలా బాగుంటుంది. మా అమ్మ వండేదన్నమాట. నేనైతే ఎప్పుడు వండలేదు. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. కానీ అంటుంటారు కదా, కూరలో కరివేపాకులాగా తీసి పడేస్తుంటారు అని. అలాగా మనం కూడా తీసి పడేస్తున్నాం అన్నమాట. అది అందరికీ అలవాటే. కరివేపాకు, ఎండుమిర్చి తీసి పక్కన పడేస్తూ ఉంటాం. కానీ ఇలా తింటూ ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఇవి కూడా వేగిన తర్వాత చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. ఆల్రెడీ కరివేపాకు బాగా ఎండిపోయి ఉంది కాబట్టి ఒక్క నిమిషంలోనే వేగిపోతుంది.
చల్లారిన తర్వాత మాత్రం మనం ఇలా నలిపామంటే నలిగిపోయి పౌడర్ అయిపోతుందండి. అలా అయిపోతుందన్నమాట. ఎక్కడ ఆయిల్ అనేది వేయట్లేదు కాబట్టి మనం అన్నం తినేప్పుడు పప్పు నూనె అయినా లేదా కొద్దిగా నెయ్యి అయినా వేసుకుని తినొచ్చు ఇష్టమైన వాళ్ళు. లేదంటే ఉట్టిగానైనా తినేయచ్చు అనమాట. చాలామంది హార్ట్ స్ట్రోక్ అది వచ్చిన వాళ్ళు ఆయిల్ తక్కువగా వాడాలి కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. రెండు కూడా ఇలా పక్కన తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చల్లారేటప్పుడే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. ముందు కొంచెం తక్కువే వేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నేను వీటిలోంచి ఒక 5 ఎండుమిర్చిని తీసి పక్కన పెట్టానండి. ఎందుకంటే వేయించేటప్పుడు కొంచెం ఘాటుగా స్మెల్ వచ్చిందనమాట. కారం కానీ ఎక్కువ అవుతుందేమో అని పక్కన పెట్టాను. సరిపోతే అలా ఉంచేస్తానండి. లేదంటే మళ్ళీ అవి కూడా వేసి మిక్సీ పట్టేస్తాను. నేను పౌడర్ అంతా చేసిన తర్వాత చూశాను, అలా ఎండుమిర్చి సరిపోయిందనమాట. ఇంకా 5 కూడా వేయలేదు. అవి మనం ఏ చట్నీలు చేసుకున్నప్పుడైనా వాటిలో వేసేసుకోవచ్చు ఇంకా వేయించకుండా. ఎండుమిరపకాయలని ఇలా విరిస్తే విరిగిపోయేలాగా ఉండాలండి. అప్పుడే బాగా పౌడర్ అవుతాయి అన్నమాట. ధనియాలు వేసాం కాబట్టి కాస్త ఎక్కువ టైమే మనం మిక్సీ పట్టుకోవాలండి. త్వరగా నలగవు కదా ధనియాలు, అందుకోసమని. ఇలా అన్నీ వేసి కొంచెం సేపు మిక్సీ పట్టిన తర్వాత బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ముందుగానే. ఇంకా లాస్ట్లో ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను ధనియాలు కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి ఈ కలర్లో వచ్చింది. మొత్తంగా కరివేపాకు వేసామంటే గ్రీన్ కలర్లో కనిపిస్తుందండి. కరివేపాకు ఎక్కువగా ఉన్నప్పుడు మొత్తం కరివేపాకుతోనే చేసుకుంటే బాగుంటుంది. ఇలా వెల్లుల్లిపాయలు ఒక గుప్పెడు వేసాం కదా, ఈ కారప్పొడికి మంచి స్మెల్తో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా మిక్సీ పట్టిన ఈ కారప్పొడిని ఒక గ్లాస్ సీసాలో భద్రపరుచుకొని డైలీ ఉదయం సాయంత్రం కూడా ఒక ముద్దలో వేసుకుని తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇది ప్రతి ఒక్కరూ కూడా తినొచ్చు. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అందరూ తినదగిందే. చూసారు కదండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా అండి. నమస్తే.